పశ్చిమ దేశంలో ఒక వక్త అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఆరటర్ ఆయన ఉపన్యాసం చెప్పాడంటే దద్దరిల్లిపోతారండి అందరూ. మీకు తెలుసు ఆయన పేరు. ఫస్ట్ మరి జాన్సన్. చూడండి, జాన్సన్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్లో అండి ఉపన్యాసం మొదలు పెట్టాడంటే ఆయన భాష చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన కనుక ఏదైనా మాట్లాడితే డిక్షనరీ పక్కన లేదే ఎవరికి అర్థం కాదండి. డిక్షనరీ ఉండాలి ఎప్పుడు. అటువంటి పదాలు ప్రయోగిస్తూ పోతాడు. ఎవరు? జాన్సన్. ఆయన జీవితం ఆయన శిష్యుడు ఒక ఆయన రాశాడండి. ఎవరు? బాస్వెల్ లైఫ్ ఆఫ్ జాన్సన్ అని చాలా ప్రఖ్యాతి పొందిన పుస్తకం అండి. దాని ఆ జాన్సన్ ఎవరితో వాదం పెట్టుకున్నా ఏమండి వాద వివాదం అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. ఇతరులు వచ్చి ఏదో వాదం పెట్టుకుంటారు. ఈయన వక్త కదండి, మంచి లాంగ్వేజ్ తో మాట్లాడుతుంటే అద్భుతమైన లాంగ్వేజ్ తో దద్దరిల్లిపో అవతల వాడు కింద పడిపోతాడు, అంటే చిట్టయిపోతాడు, ఓడిపోతాడు వాదంలో. ఈ విధంగా వాదంలో అందరినీ ఓడగొట్టేశాడండి. ఎవరు? జాన్సన్. ఒకనాడు నిద్రపోయినాడు. నిద్రపోతే రాత్రి కల వచ్చిందండి. ఆ కలలో ఎవరితోనూ వాదం వచ్చిందండి ఆయనకి. ఎవరికి? జాన్సన్కి. వాద వివాదం జరుగుతున్నదండి. జరుగుతుంటే అవతల వాడు తన ప్రగల్భం చేత, తన తెలివి చేతండి జాన్సన్ ఓడగొట్టేశాడు. ఇంతవరకు ఓటమి అనేది ఎరంగనటువంటి జాన్సన్ కలలో ఒక ఆయన చేత ఓడిపోయినాడండి. సరే, ఎంత బాధ పొందాడంటే చెప్పడానికి లేదు. ఇంత అపకీర్తి వచ్చింది, ఇంత అవమానం వచ్చింది అని చెప్పేసి గుండె దడచేతండి మెలుపు వచ్చిందండి ఆయనకి. మెలుపు వస్తే ఎవడు నన్ను ఓడగొట్టిందని ఆలోచించాడండి. చెప్పండి, మీరే చెప్పండి, ఆయన ఓడగొట్టింది? కళలో ఇంకోటి ఎవడున్నాడు చెప్పండి? ఆయనలోనే ఒక కళ వచ్చింది. సరే, కనుక ఓడగొట్టినవాడు ఓడినవాడు ఇద్దరు ఒకే స్వరూపం అండి. మేలుకున్న తర్వాత అనుకున్నాడు, ఎవడు నా ఎక్స్పర్ట్ వాడు, ఇంతవరకు నేను ఎక్కడా జయించలేదు, వీడెవడు నన్ను జయించాడే అని చెప్పేసి ఎంతో దుఃఖపడుతుంది. ఆ దుఃఖం ఎట్లా పోయింది చెప్పండి? మేలుకున్న తర్వాత నో టూ, దట్ ఈస్ ఓన్లీ వన్ అనేటువంటి విషయం తెలుసుకుని పరమానందపడ్డాడు. అయ్యో, శత్రువు అనేవాడు లేడు, నేను అనవసరంగా కంగారు పడ్డానని చెప్పించారు. ఈ జాన్సన్ విషయం ఒక చిన్న మాట చెప్తాను. ఈయన మాట్లాడుతుంటేనండి చాలా ఆశ్చర్యచకితులైపోతారండి జనం అంతా. ఒకసారి ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడండి. ఈ జాన్సన్ స్నేహితుడు వచ్చి ఈయనకి ముక్కుబొడును కొంచెం అలవాటు అండి. ముక్కుబొడి అప్పుడప్పుడు తాను తీరుస్తుంటాడు. ఆయన స్నేహితుడిని అడుగుతున్నాడు, కొంచెం ముక్కుబొడును పెట్టాయా అని. ఎట్లా అడిగాడో చూడండి. Let me insert some of my digits into your odoriferous concavity and thence extract some pulverized atoms which enter into my nasal promontory and cause some titillations in my olfactory nerves అన్నాడు. దీని అర్థం ఏంటంటే కొంచెం ముక్కుబొడు పెట్టవయ్యా. ఈ విధంగా మాట్లాడుతూ అందరినీ జయించుకొచ్చాడండి. ఎంత ఎందుకు చెప్తున్నానంటే కళలో రెండవవాడు లేడు కాబట్టి తాను ఏ విధంగా శాంతి పొందాడో అదే ఈ విశ్వమంతా ఇప్పుడు కనిపిస్తున్నది కదండి. అనేక మంది కనిపిస్తున్నారు, కానీ ఇదంతా విశ్వరూపంలో భగవంతుని యొక్క స్వరూపం. ఆ విధంగా ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇంత ప్రేమ, దయ, కరుణ, పరోపకారం పొంగి పరులుతుందని. సరే, పశ్చిమ